నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయాన్ని పెంచుతాం, సీఎం చంద్రబాబు వెల్లడి. కమిషనర్ తీరుపై వైసీపీ నేతల గరం. కౌన్సిల్ సమావేశం పెట్టాలని డిమాండ్. లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని హెచ్చరిక. ఫిబ్రవరి 3వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన నగరపాలక సంస్థ కమిషనర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్ 2 సభ్యులను నియమించనున్నారు. అదేవిధంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,985 కోట్ల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ ని నిర్మించనున్నారు. ఎన్సీఎల్వి ప్రయోగాలకు అనుగుణంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. एसटीएलवी द्वारा भारी उपग्रहाలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. उसके लिए भी आप सबको शुभकामनाएं. आज की कैबिनेट में बहुत महत्वपूर्ण फैसला लिया गया हमारे स्पेस सेक्टर से रिलेटेड. स्पेस में आप जानते हैं कि बहुत बड़े रिफॉर्म्स अभी किए गए हैं. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किस तरह से स्पेस सेक्टर को एक वाइब्रेंट सेक्टर की तरह स्थापित किया है और नए स्टेक होल्डर्स इन द सेंट्रल गवर्नमेंट, इन द पीएसयूज, इन सब के साथ डिटेल्ड कंसल्टेशन होगा और चेयरमैन एंड 2 मेंबर्स का भी शीघ्र अपॉइंटमेंट होगा. एक तरीके से ये एक बहुत बड़ा फैसला है जिसमें जो केंद्र के कर्मचारी है और जैसा आप जानते हैं वन सेंट्रल पे कमीशन कम्स, उसके बाद में करीब करीब हर देश के जितने भी ऑर्गेनाइजेशंस हैं वो सब उसी को फॉलो करते हैं. So this is a major decision I would like to share with you. Thank you very much. Once again wishing you very happy Sankranti. Launch PSLV vehicle and second launch pad we can launch the LBM-3 and GSLV Mark II vehicles. Of course whenever required PSLV also can go. Now Honorable Prime Minister has already given the approval for the next generation launcher NGLV. That capability is almost the Mark III vehicle capability is 8,000 kg to low Earth orbit. This vehicle capability is 30,000 kg to low Earth orbit, and the vehicle size is something around 91 meter height, almost 2.2 times height of the Mark III vehicle, and the lift off mass is 1,000 ton, almost 1.5 times of Mark III vehicle. So this launch pad is capable of handling that vehicle NGLV. Also గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. సంపద సృష్టించాం, ప్రజల ఆదాయం పెంచుతాం, అభివృద్ధి వలన సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చాం. పవర్ సెక్టార్లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని సీఎం తెలిపారు. నేను ఎన్నికల సమయంలో పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్.
జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కొక్కటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అయితే నేను కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది డిసెంబర్లో విచారణ తర్వాత చేపట్టిన కార్యాచరణని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుని వచ్చింది. సరిహద్దుల్ని వచ్చే 3 నెలల్లో ఖరారు చేయనున్నట్లు కోర్టుకి చెప్పింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు తదుపరి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిస్ జార్జ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం మార్చి 19కి వాయిదా వేసింది. అప్పటిలోపు మిగిలిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకువెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. నాయుడుపేటలో గురువారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. మరొక 2 నెలల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని చెప్పారు. మహిళలకి 3 సిలిండర్లు, 64 లక్షల మందికి 30 తేదీన పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. అలాగనే వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి. కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని అన్నారు. స్ట్రీట్ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులు అందరూ సంతోషంగా ఉండాలా. వారు తమిళనాడు, కర్ణాటక అలాగే తెలంగాణలో ఈరోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో. మన రాష్ట్రంలో కూడా రాబోయే 2 నెలల్లో అవకాశాన్ని మహిళా మూర్తులు కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల బృందం గత వారంలో కర్ణాటకలో పర్యటించాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో అతి త్వరలోనే ఉచిత ప్రయాణం తీసుకొచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడి రికార్డుల్ని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకువెళ్లేందుకు వీల్ చైర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. శౌచాలయాల నిర్వహణ దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులు చేపట్టిన అభివృద్ధి పనుల్ని ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Yesterday night we were taking 65 inches.
గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కార్పొరేటర్లు హాజరై కమిషనర్ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మేయర్ కావటి, అంబటి, అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుంటూరు కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజా ప్రతినిధులు ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని అన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉండగా మేయర్ కి సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సభలో కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్, సీనియర్ ఐఏఎస్ అధికారి అలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కి ఈ నెల 7వ తేదీన లిఖితపూర్వకంగా వాట్సాప్ మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అయినప్పటికీ కమిషనర్ స్పందించడం లేదని అన్నారు. చట్ట ప్రకారం మేయర్ కి కూడా కౌన్సిల్ సమావేశం పెట్టే అధికారం ఉందని అన్నారు. ఈ నెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. వాయిదా పడిన అనంతరం 3 రోజులకి కౌన్సిల్ సమావేశం తప్పనిసరిగా పెట్టాలని అన్నారు. శుక్రవారం నాడు యథావిధిగా వైసీపీ కార్పొరేటర్లు అందరూ కౌన్సిల్ సమావేశం కోసం నగరపాలక సంస్థకి చేరుకుంటారని ప్రకటించారు. కమిషనర్ ఎలా వ్యవహరిస్తారు అనే అంశంపై గమనించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరితో సమావేశము ఏర్పాటు చేసుకుని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, లీలాపిరెడ్డి గారు, మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది 3 అంశాల మీద. ఒక, చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24,00,00,000 రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది, మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం, మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం. మాకు ఆశ్చర్యం వేసింది. మాకు కూడా 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది. ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కలిగిన సూపర్ పవరా నాకు అర్థం కాల. కమిషనర్ మన పైనుంచి దిగొచ్చాడా? ఈ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 2వ అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్డ్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, మేమందరం కూడా కలిసి ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మేమందరం కూడా సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. గత 10 రోజులుగా నగరపాలక సంస్థ వేదికగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేయర్గా నాకు పూర్తిగా పాటిస్తూ కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి పూర్తి స్థాయిలో సమాచారం చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారి మీద ఉందని చెప్తూ కమిషనర్ చేసినటువంటి వ్యవహారం చాలా దురదృష్టకరం. తప్పకుండా రాబో కాలంలో వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కమిషనర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను. కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ
అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానీకం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో, కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కౌన్సిల్ సమావేశాల్లో గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3వ తేదీన జరుగుతాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చునని అన్నారు. 24వ తేదీ అంతన నామినేషన్ల ప్రకటన జరుగుతుందని, 27వ తేదీ నామినేషన్ల స్క్రూటీనీ జరుగుతుందని చెప్పారు. అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబడుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, గడువు అనంతరం తుది పోటీలో అభ్యర్థుల ప్రకటన చేపడుతుందని చెప్పారు. ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని, అదే రోజు 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కలెక్షన్ అయిన తర్వాత కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత కౌన్సిల్తో పాటు స్టాండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికీ 3 సార్లు స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవటం, స్టాండింగ్ కమిటీ యొక్క పదవీ కాలం 1 year. ఇక 4వ స్టాండింగ్ కమిటీ మనకు డ్యూ ఉన్నాం. ఈ 4వ మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్స్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ 1లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫామ్ 1లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెట్టాము ఆల్రెడీ. అదే మాదిరిగా ఫామ్ 2లో వచ్చేటప్పటికి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 2లో ఈ షెడ్యూలు మరి ఇవాళ 16వ తేదీ 16/1/2025 ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ 1 అది చేసేసాము. తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము. తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి 22/1/2025 నుంచి 24/1/2025 అంటే 3 days 22, 23, 24 11 గంటల నుంచి 3 గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆథరైజ్ చేయబడినటువంటి అధికారి కానీ కండక్ట్ చేయొచ్చు. దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చెల్లా ఓబులేష్ గారిని వారిని నామినేట్ చేశాము. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ మీకు తెలిసి 24వ తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. 24వ తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది. తర్వాత నామినేషన్స్ స్క్రూటినీ అనేది 27/1/2025 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉదయం స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ 27/1/2025 అంటే నామినేషన్ స్క్రూటినీ అయిన తర్వాత ఎమ్మటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్డ్రాయల్కి మాత్రం 30/1/2025 12 గంటల నుంచి 3 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్. తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 30/1/2025 పబ్లిష్ చేస్తాము. డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోలు 3/2/2025 3/2/2025 ఉదయం 10:30 నుంచి 3 గంటలకి. ఈలోపు ఎలక్షన్ డేట్ అనేది కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది.
గుంటూరు లాడ్జీ సెంటర్ లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత అంబేద్కర్ ఫౌండేషన్ మరియు భీమ్సేన సేవాదల్ చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహిళా నాయకురాలు ఉత్తరప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమేన సేవాదల్ పార్టీ అధ్యక్షులు నల్లపు నీలాంబరం మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి బడుగు బలహీన వర్గాల గురించి అనేకమైన త్యాగాలు చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురించి మాట్లాడాలన్నా కుమారి మాయావతి పార్లమెంటు ముందుండి మాట్లాడారని తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాలు బహుజనుల ఎడ్యుకేట్ చేసి బహుజనుల్ని ఆధారం చేసుకుని ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ విలియమ్స్, సత్యదేవ్, దాసరి ప్రవీణ్, డెన్నిస్, రాయమాజీ, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ప్రసాద్, ఆర్పే నాయకులు లక్ష్మణరావు, భీమ్సేన సేవాదల్ నల్లపు నీలాభనం, ఓర్సు ప్రేమరాజు, బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరగాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. విషయం అంటే అది మరి ఏదైనా సరే కలిపే కుమారి మాయావతి గారి నాయకత్వం, కుమారి మాయావతి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే మాయావతి గారు, హ్యాపీ బర్త్డే మాయావతి గారు, హ్యాపీ బర్త్డే మాయావతి గారు. నన్ను వెళ్తావా? జరుపుకోవటం చాలా సంతోషకరం. ఈ యొక్క పుట్టినరోజు జరుపుకోవటం కాకుండా మనకున్న బలహీన పార్టీలు, బడుగు పార్టీలు అన్ని కూడా కలిపి ఏకతాటిగా వచ్చి కుమారి మాయావతి గారి పుట్టినరోజు జరుపుకోవటం, గుంటూరు నడిబొట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుకోవటం చాలా మంచి సందర్భం. ఇటువంటి పుట్టినరోజులు అదేవిధంగా మరి మాయావతి గారు పెద్దలు చెప్పినట్టు అనేకమైన త్యాగాలు చేశారు. మరి భారతదేశంలో ఈరోజు బడుగుల గురించి మాట్లాడాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడాలన్నా కానీ కుమారి మాయావతి గారు ముందుగా ఉండి మాట్లాడేవారు. అదేవిధంగా ఏముల్ రోహిత్ అనే అతను ఒక ఎస్సీ కురోడు సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయి ఉరేసుకొని అక్కడ కనీసం ఆయనకి ఎన్నో ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పి అనేక మంది దృష్టి తీసుకెళ్తే ఎవరు ఏది చేయకపోయినా కానీ ఆయన బాధపడి నా మరణంతో ఏ ఒక్క విద్యార్థి యూనివర్సిటీలో బాధపడకూడదని చెప్పి అతను ఒక లెటర్ రాసుకొని అతను చనిపోవడం జరిగింది. అతని గురించి ఉద్యోగం చేస్తూ కూడా మరి గ్రామ సభని ఎంతో నిలబెట్టి టీఎస్పీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి మా సత్యదేవ్ గారు 2 నిమిషాలు మాట్లాడడం చూస్తున్నాం. చాలా శుభదినం. మన మహాపురుషుడు మహాత్మా నారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్, కాశీరామ్ గారిని స్మరించుకుంటూ బెహన్ కుమారి మాయావతి గారు అక్క బతికించేదంతా. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి జన్మదిన కార్యక్రమం మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జన్ కళ్యాణ్ దివస్గా జరుపుకుంటాం. అయితే గుంటూరు పట్టణంలో ఈ అంబేద్కర్ సెంటర్లో చిన్న డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో బహుజనుల అందరి ఆధ్వర్యంలో జరగటం, ఈ సభకు ముఖ్యంగా బహుజన కులాల నాయకులందరూ రావడం అందరికీ కూడా పేరు పేరున పూజ్య మహనీయులైన మాన్యవర్ కాంశీరామ్, అదేవిధంగా పెరియార్ రామస్వామి నాయకర్ అంబేద్కర్ భావజాలాల నుంచి వాళ్ళ ఆశయాలను ఆచరణలో పెట్టే విధంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగాన్ని బతికించాలంటే
భావి భారత ప్రధానిగా దుగ్గిరాల కొత్తలాకుల సమీపంలో ఉన్న శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి దేవస్థానంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి మకర జ్యోతి దర్శన పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం ఎదురుగా ఉన్న 18 మెట్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దీపాలను వెలిగించడం జరిగింది. అలాగనే తదుపరి మెట్ల గుండా వెళ్లి స్వామివారిని ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపి భక్తులకి పెద్ద ఎత్తున బాణాసంచ కాలుస్తూ మకర జ్యోతి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది. ఆలయ అర్చకులు రాజేష్ శర్మ ప్రత్యేక మంత్రాల నడుమ గ్రామంలోని మహిళలు భక్తులు అయ్యప్పల విశేషంగా పాల్గొన్నారు. తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వాసవి క్లబ్ చిలకలూరుపేట వాసవి యంగ్స్టర్స్ వాసవి గోల్డెన్ వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సంక్రాంతి మహారాణుల ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలకు విశేష స్పందన లభించింది. 8వ వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, 21వ వార్డు కౌన్సిలర్ కనమర్లపూడి లక్ష్మి తిరుమలు, 22వ వార్డు కౌన్సిలర్ కూనల ప్రమీలలు పోటీలు పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పోటీలో పాల్గొన్నారు. మహారాణుల ముగ్గుల పోటీలు వాసవి క్లబ్ చిలకలూరుపేట, వాసవి క్లబ్ యంగ్స్టర్స్, వాసవి క్లబ్ గోల్డెన్, వాసవి వనితా క్లబ్ డైమండ్ సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ఉన్నటువంటి క్లబ్లన్నీ కూడా కలిపి సంక్రాంతి మహారాణుల ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం చిలకలూరుపేట మరి ఈ రోజున మధ్యాహ్నం 3:30 ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి జూనియర్స్ విభాగం 20 సంవత్సరాలు లోపు వాళ్ళు, సీనియర్స్ విభాగంలో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మొత్తం సుమారుగా 150 మంది పాల్గొన్నారు. మరి ఈ యొక్క మన హైందవ సాంప్రదాయాన్ని సంస్కృతిని భావితరాల వాళ్ళకి అందజేయాలి, మరుగున పడిపోతున్నటువంటి మన కళల్ని భావితరాలకు అందజేయాలని సదుద్దేశంతో వాసవి క్లబ్స్ అన్నీ కూడా నడుం కట్టి ఈ యొక్క భావితరాల వారికి ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజున మరి ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనికి స్పందించి మహిళలు బాగా ఎక్కువ మంది ఈ యొక్క పార్టిసిపేట్స్ గా వస్తున్నారు. మరి అందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నాం. మరి ఇట్లా అట్లానే 5 గంటలకి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. మన గవర్నర్ గారు V204A గుణగాల చిరంజీవి గారు ఇచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి ఈ యొక్క
పోటీలో విజేతలందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ బహుమతులు, ఇంకా ఎన్నెన్నో వచ్చిన వారందరికీ కూడా సంతృప్తి చెందేటువంటి విధంగా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అట్లానే తర్వాత అల్పాహారం కూడా చిన్నగా మరి ఉన్నది. మరి మీరందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి శోభని తిలకించి మనల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని పెద్ద కొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మాడ రామకృష్ణ వ్యవసాయ భూమిలో పండించిన మొక్కజొన్న పంటను కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మాడ రామకృష్ణ పొలానికి వెళ్లి చూసేసరికి పంట పొలం అంతా తొక్కి ధ్వంసమై ఉండటంతో సదరు ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ మాచల నియోజకవర్గ సమన్వయకర్త బూసా రామాంజనేయుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు బూసా రామాంజనేయులు హుటాహుటిన పెద్ద కొదమగుండ్ల గ్రామానికి చేరుకొని మాడ రామకృష్ణ వ్యవసాయ భూమిని పరిశీలించారు. ఇదిలా ఉండగా బాధితుని ఫిర్యాదు మేరకు కారంపూడి ఎస్ఐ వాసు, సిఐ టీవీ శ్రీనివాసరావు కొదమగుండ్ల చేరుకొని ధ్వంసమైన పొలాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఒక ఏడు కవులు లేస్తాం మళ్ళయ్యా అర్థం కావట్లేదు. మీ చెట్టుని తాగుతుండ్రు ఆ పాను చెట్టుకుని చేసాలి మొబైల్ చేయలేదు యా చెట్టుకుని ఫుల్ కొన్ని చేసాలి తాగేవాళ్ళు కూడా మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము చేనేసిన కాంచి కూడా నిన్న మళ్ళీ బయట వచ్చి తాగి వెళ్ళిపోండి. కానిస్టేబుల్ అంటారు అసలు ఎందుకు తెలియదు. శుభ్రంగా సీసీ కెమెరాలు ఉన్నాయి అంట రెండు. యమాన్ గారి ఇక్కడ ఒకటాను, మరి యమాన్ ఇంటి అవతల ఇప్పుడు మాత్రం చూడు వీడు తీసుకొని నేను చూసి ఇందాక తీసుకొని పోతారంటే అసలు తీసుకుంటే వాళ్ళు చూస్తారు. ఆడింటికి రమ్మరు అబ్బాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయాన్ని పెంచుతాం, సీఎం చంద్రబాబు వెల్లడి. కమిషనర్ తీరుపై వైసీపీ నేతల గరం. కౌన్సిల్ సమావేశం పెట్టాలని డిమాండ్. లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని హెచ్చరిక. ఫిబ్రవరి 3వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన నగరపాలక సంస్థ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.